భద్రాచలం రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారికి భద్రాచలం రోటరీ క్లబ్ అండగా నిలిచింది. ఎండవాన నుంచి రక్షణ కల్పించడంతో పాటు వారి వ్యాపారానికి ఉపయోగపడేలా 50 మంది చిరు వ్యాపారులకు 50 గొడుగులను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కుటుంబ పోషణ కోసం ప్రతిరోజూ రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు షేక్ అజీం మాట్లాడుతూ, గత 29 సంవత్సరాలుగా భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతనంగా అధ్యక్షులుగా తాను, కార్యదర్శిగా పాపినేని రాజేష్, ట్రెజరర్గా కొత్త రామకృష్ణ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ ఏడాది రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు అజీం స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కుటుంబ పోషణకు ఉపయోగపడే విధంగా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు తదితరాలను అందించడంతో పాటు అవసరమైన వారికి వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. సెప్టెంబర్లో 120 సైకిళ్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికలకు 120 సైకిళ్లను సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయనున్నట్లు రోటరీ అధ్యక్షులు షేక్ అజీం తెలిపారు. విద్యార్థినులు పాఠశాలలకు సులభంగా రాకపోకలు సాగించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఏడాది పెడవునా విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక సేవలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పూర్వాధ్యక్షులు యశోదరాంబాబు, కటుకూరి ప్రభాకర్ గుప్తా, రొటేరియన్స్ చలపతి, కొండవీటి సందీప్, కార్యదర్శి పాపినేని రాజేష్, ట్రెజరర్ కొత్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత 39 సంవత్సరాల నుంచి మేము ఈ భద్రాచలం రోటరీ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మొన్న జూలై 19న ప్రమాణ స్వీకారం అయినటువంటి కొత్త టీము, ప్రెసిడెంట్గా నేను షేక్ అజీం, అదేవిధంగా కార్యదర్శిగా బాపినేని రాజేష్, అదేవిధంగా ట్రెజరర్గా కొత్త రామకృష్ణ గారు ఎన్నుకోవడం జరిగింది. మేము ఇది 2వ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం చేసాము. ఇది 2వ కార్యక్రమం. మాకు పూర్వ అధ్యక్షులు రాంబాబు గారు కానివ్వండి, గుప్తా గారు కానివ్వండి, ఈరయ్య గారు కానివ్వండి, అలాగే రాజారెడ్డి గారు కానీ ఇలా చాలామంది, ఒక 25 మంది పూర్వ అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళ తోడ్పాటు సహాయ సహకారాలతో భద్రాచలంలో రోటరీ క్లబ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని ఎక్కడ వల్ల తగ్గకుండా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఆ విధంగా మేము స్కూళ్ళ దగ్గర కూడా ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది. అది ఒక దాదాపుగా 8,20,20,000 రూపాయల ప్రోగ్రాం. అది ఈ నెల లాస్ట్లో గ్రౌండ్లో పెట్టి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఈ సంవత్సరం రోటరీ క్లబ్ 3150లో రోటరీ క్లబ్ ద్వారా మహిళలకు సంబంధించిన కుట్టు మిషన్లు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి ఎక్కువ మంది చిరు వ్యాపారం చేసే వాళ్ళకి పనికొచ్చే విధంగా మేము కార్యక్రమాలు చేయబోతున్నాం. తప్పకుండా మీ అందరికీ ఈ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పేదవారు ఎక్కడున్నారో వాళ్ళు రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో చూసి అదేవిధంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీకు తెలుసు, ఇంతకుముందు కూడా 15 రోజుల కోసం కూడా గొడుగులు వేయడం జరిగింది. ఈరోజు కూడా దాదాపుగా భద్రాచలం పట్టణంలో ఒక 25 గొడుగులు మేము సెలెక్ట్ చేసి వారం రోజుల క్రితం పేర్లు రాసుకొని, అంటే మొత్తం మంది ఒక్కడు లేదు, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ 10 గొడుగులు ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయభాస్కర్ రోడ్లో ఆ చెప్పులు కుట్టుకునేటోళ్ళు కానివ్వండి, అక్కడక్కడ వ్యాపారం చేసే అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రోడ్డు మీద చిరు వ్యాపారాలు చేసే కూరగాయలు కుట్టు వాళ్ళకి కానీ, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళ కోసం గొడుగులు వితరణ చేయడం జరిగింది. ఈ గొడుగులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎండలో లేదా వర్షంలో తడవకుండా వ్యాపారం చేసుకున్నట్టుంది. ఈ గొడుగు కూడా ఏ రోజు ఆ రోజు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేట్టు సౌలభ్యంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ద్వారా ఇంకెన్నో చేయాలి. ఈ సంవత్సరం ఈ నెలాఖరికి నిరుపేదలైన విద్యార్థులకు 6 నుంచి 10 తరగతి చదివే వాళ్ళకి సైకిళ్ళు కూడా పంచే కార్యక్రమం ఉంది. ఆ రోజు ఇలా రోటరీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాం. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.